లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. ఆ అప్పున్నా కూడా ఈ పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా అప్పులు బడ్జెట్లో అంత చెప్పలేదు, తక్కువ చెప్పారు. పోనీ అంతే ఉందని మీకు తెలిసే కదా, ఇదంతా చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నాడని ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ క్యాగ్ రిపోర్ట్ లేవా, బడ్జెట్ డాక్యుమెంట్స్ లేవా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చెప్పిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ స్టెబిలిటీ నాశనం చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు అని కూడా మీరు మళ్ళీ హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం వల్ల నేను అమలు చేయాలి. అయ్యా ఆయన నిర్వాహకం తెలిసే కదా నువ్వు హామీలు ఇచ్చింది అనే క్వశ్చన్ వస్తుందో రాదా? సో అలాంటప్పుడు ఏమన్నారు, నేను సంపద సృష్టిస్తాను. సంపద సృష్టించండి, అదే చెప్తున్నారు ప్రజలు. మీరు సంపద సృష్టించండి, మాకు ఇవ్వండి అంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి అప్పులు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎకానమీ నాశనం చేశాడు, అవన్నీ తెలిసే కదా ఆయన 11 సీట్లు కూర్చొని పెట్టింది. సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ అయిపోదు కదా సార్. అదే మరి టైం ఇవ్వాలి కదా. చేస్తామన్నారు కదా. ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మీద ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల మీద ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి బటన్ మాత్రం నొక్కిండు. అందుకేనయ్యా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చి కూర్చుండబెట్టిన. అపోజిషన్ లీడర్ కూడా స్టేటస్ 11 మెంబర్స్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ ప్రతిపక్ష పార్టీ ఇంత స్థాయిలో పడిపోలే. ఇంతకన్నా ఎక్కువ శిక్షిస్తామని నేను గెలిపించింది అందుకు కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది పరిస్థితి మొత్తం మారుస్తారు, సంపద సృష్టిస్తామని కదా. సంపద సృష్టించకుండా ఇంకా జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన అన్యాయం అని చెప్తే ఎట్లా కరెక్ట్? నేను పిలిచింది అందుకు కదా. ఇప్పుడు ఇల్లంతా చిందరవందరై చెత్త అంతా పడుతుంది, ఎవరో ఇంటికి వస్తారు చెత్త అంతా వేస్తారు. నువ్వు ఒక పనామను పిలిచి మొత్తం క్లీన్ చేయండి అని చెప్తారు. సో ఆ పని చేయటం ఆమె ఏం చేయాలి, కామ్గా క్లీన్ చేయాలి. కానీ వీళ్ళు చెత్త విపరీతంగా వేసినారు, ఈ చెత్త ఇంత నింపినరు, చెత్త ఇంత వేసినారు, ఎక్కడికి వెళ్ళి చెత్త క్లీన్ అవుతుంది? చెత్త క్లీన్ చేయాలని నేను వచ్చాను, కానీ క్లీన్ ఎట్లా చేయగలుగుతా? ఇంత చెత్త ఉంటే సాధ్యమా? నేను ఎంత క్లీన్ చేసినా చెత్త ఉంటుంది, నేను ఎంత క్లీన్ చేసి చెత్త ఉన్నది అంత అనుకోండి. క్లీన్ చేయగలుగుతుందనే కదా కదా. నువ్వు క్లీన్ చేయడం మానేసి చెప్తుంటా. మీరు అర్బన్ కంపెనీ బుక్ చేస్తారు, అర్బన్ కంపెనీ కూడా వచ్చి ఇంత ఉంటుందా, ఇంత దారుణంగా ఉన్నదా ఇల్లు అని అంటే ఒప్పుకుంటామా మనం? అని ఒక 4 గంటలు అని 2,000 రూపాయలు 10,000, 5,000, 6,000 ఛార్జ్ చేస్తారు. తీసుకొని పోతే ఒప్పుకుంటారా? సోఫాలు ఇంత క్లీన్గా లేవు, నేల ఇంత క్లీన్గా లేవు, వాష్రూమ్ ఇంత క్లీన్గా లేవు, బెడ్రూమ్ క్లీన్గా లేవు, బెడ్లన్నీ ఉన్నాయి, కార్పెట్లు అంతా మురుకున్నది, నన్ను ఇంత క్లీన్ చేయాలి, ఇంత ఘోరంగా ఉన్నది, ఇంత ఘోరంగా ఉన్నది. అయ్యా అర్బన్ కంపెనీ అది మహానుభావ చేయమని నేను పిలిచింది లేదు. ఇవన్నీ అన్నందుకు 5,000 ఇచ్చి పంపిస్తాను ఎవడన్నా? సో ఇది కూడా ఇంత సింపుల్. జగన్మోహన్ రెడ్డి చెత్త చేసిందనే ఆయన 11 సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టింది ప్రజలు. ఇక నేను మిమ్మల్ని చేయమన్నారు, మీరు కూడా మళ్ళీ అది ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండంటే మరి ఆయన చెత్త చేసిందంటే ఆ చెత్త కన్నా ఎక్కువ పథకాలు హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? మీకు తెలియదా? ఎకనామిక్ తెలియదా? ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా అమలు అవుతుంది అనుకున్నారు? మరి అమలు కావాలని తెలిసి కూడా ఎలా ఇచ్చారు? పోనీ ఎన్నికల ముందు చెప్పారు నా వెసులుబాటు వచ్చినాక అమలు చేస్తా అని. నాకు వెసులుబాటు వస్తే అమలు చేస్తా, వెసులుబాటు రాకపోతే అమలు చేయ. సంపద ఒక్క రోజులో సృష్టించలేను, సమయం పడుతుంది, మీరు ఓపిక పట్టాలని ఎలక్షన్ల ముందు చెప్పిండ్రా? చెప్పలే. ఎలక్షన్లు అట్లా ఎవరైనా చెప్తే ఓట్లు పడవు కదా. ఎలక్షన్లు చెప్తే సూపర్ 6 ఎలా ఉంది తమ్ముళ్ళు, సూపర్ 6 ఎలా ఉంది అని చెప్పారా లేదా? మరి సూపర్ 6 అమలు చేయడం ప్రజలు అడుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి మొదలైంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు డబ్బులు పడలేదని. ఎందుకంటే డబ్బులు పడుతున్న డబ్బులు అంతకుముందు జగన్ డబ్బులు వేశాడు, చంద్రబాబు నాయుడు ఎక్కువ డబ్బులు వేస్తామన్నారు. ప్రజలు కూడా స్వార్థం, ఎక్కువ డబ్బులు వేస్తారు కదా అని ఇది కోట్లు వేశాడు. ఎక్కువ డబ్బులు వేస్తానన్నాడు, మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేస్తానంటున్నాడు. 2 చేస్తానంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, డెవలప్మెంట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, ఉద్యోగాలు ఇవ్వలే. కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కువ వేస్తానంటున్నాడు, ఇంకా పైగా డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు, ఉద్యోగాలు కూడా ఇస్తానంటున్నాడు. అదేమి జరగట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, డబ్బులు పడతలేవు, మరి ఇంకా ఉద్యోగాలు ఎక్కడ అని అడుగుతున్నారు. తప్పేమన్నా జనం అడగడంలో. కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు కదా. అది కేంద్ర సహకారంతో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఆ మేనిఫెస్టోని బీజేపీలో ముట్టుకోదాని కూడా సిద్ధవాలి. మనం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ ప్రతినిధి అంత దూరం ఉన్నాడు. సునీల్ బన్సల్ అనుకోరు, ఎవరు పేరు గుర్తులేదు. అసలు ముట్టుకోలే, టచ్ కూడా చేయలే. మీరు కావాలంటే మేనిఫెస్టో తీయండి, బీజేపీ మోడీ ఫోటో ఉందో అలా చూడండి. నాకు గుర్తున్నది లేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నట్టు గుర్తు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లేదు సార్, ఫోటో బీజేపీ ప్రతినిధి మేనిఫెస్టో ఇచ్చే టైంలో కూడా కాస్త డిలే అయ్యింది. కారణం ఏంటంటే ఇలా మోదీ ఫోటో లేకుండా ప్రింట్ చేస్తున్నారని సాక్షిలో వచ్చింది కదా సార్. అట్లా అసలు బీజేపీ ప్రతినిధి ముట్టుకోదంటే సిద్ధపడలేదండి. డి నాట్ టచ్ ఇట్. మీరు ఇట్లా ఆ మేనిఫెస్టో ఇట్లా విడుదల చేస్తారు కదా, బీజేపీ లీడర్ వాజ్ రిఫ్యూజింగ్ టు టచ్ ఇట్.
మరి కేంద్ర సహకారంతో చేస్తే ఇప్పుడు ఏమంటున్నారు, నేను కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మీరు మరల్చలేనంటున్నారు. డెఫినెట్గా మరల్చకూడదు కూడా. మరి మీరే చెప్పారు కదా కేంద్ర సహాయంతో చేస్తామని, అమలు చేస్తామని. మేనిఫెస్టోలో చెప్పారు కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు పథకాలకి మోడీ ఎందుకు ఇస్తే డబ్బులు అని. అది మీరు రాష్ట్ర ప్రభుత్వ పథకం కేంద్రం ఎందుకు ఇస్తే డబ్బులు, నేను మీ సూపర్ సిక్స్ కేంద్రం ఇస్తుంది అని మీరు ప్రజలకు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? మీ సూపర్ సిక్స్కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నిధులు నేను ఎట్లా మరల్స్తా అంటున్నాడు. నిజమే, మరల్చకూడదు. కానీ మరి ఎందుకు చెప్పారు? మాకేమరికా ప్రజలు అనుకున్నారు మోడీ ఇస్తాడేమో, చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే కదా, పవన్ కళ్యాణ్కు మోడీకి మంచి రిలేషన్షిప్ ఉన్నది కదా, ఏమో సూపర్ సిక్స్ డబ్బులు ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు రవాణా పథకాన్ని మోడీని స్పాన్సర్ చేయమనండి ఫైనాన్స్ మినిస్టర్గా. నిరుద్యోగ భృతిని స్పాన్సర్ చేయమనండి. అమ్మ ఒడిని స్పాన్సర్ చేయమనండి మోడీని. నాకు అభ్యంతరం లేదు కదా. మీరు కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందో తెలియదు. కేంద్రమో అమరావతి కూడా ఇవ్వనంటుంది. 15,000 కోట్లు కూడా అప్పులాగా ఇచ్చారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పించారని. ప్రపంచ బ్యాంక్ నుంచి మోడీ ఇప్పియాలి. అలాంటి చంద్రబాబు నాయుడు లేదా పలుకుబడి మోడీ కన్నా ఎక్కువ పాపులర్ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర. ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు పెట్టడానికి మోడీ ఇచ్చినట్టు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాని అంశం. వరల్డ్ బ్యాంక్ అండి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బిల్ లోన్ తెచ్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ కొత్తనా, వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు కొత్తనా? నాకు చెప్పండి, అమరావతికి 10 రూపాయలు ఇచ్చాడా మోడీ? చెప్పండి. 10 రూపాయలు మీరు బడ్జెట్లో గ్రాంట్ రూపంలో అమరావతికి 10 రూపాయలు ఇచ్చారా? నిన్న కూడా చంద్రబాబు చెప్పాడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించారని. పోలవరం నిధులు, అరే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిధులు ఇచ్చేది అని వాళ్ళు నిర్వహించాలి అని పనే కాదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా దాన్ని తీసుకున్నది, ఎత్తున పెట్టుకున్నది. మేము నిర్మించి రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని. అది మీకు సంబంధమే లేదు. పార్లమెంట్ చట్టంలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్రమే పెట్టాలి, నిర్మించాలి. మీరు అనవసరంగా తీసుకున్నారు దాన్ని ఇంకా వేగంగా అమలు చేస్తామని. సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయాల్సి ఉండే, వదిలేయలేదు. ఇప్పటికి కూడా వదిలేయలేదు. పోలవరం నిధులు ఇచ్చేది పోలవరం వాళ్ళ పనే కదా. పోలవరం నిధులు ఇచ్చేది ఏమన్నా సంబంధం ఎక్కడిది? పోలవరం కేంద్ర ప్రాజెక్టు, కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చింది అంటామా మనం? జాతీయ రహదారులు కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చిందని అనం కదా. ఫండమెంటల్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇవ్వదు. కేంద్రం అమరావతికి ఇవ్వడం లేదు. సూపర్ సిక్స్ ఏం కలిస్తే చెప్పండి. నేను అమరావతికి చెప్పండి, నేను మొదటి నుంచి 50,000 కోట్లు ఇవ్వమనండి మోడీని. రాజధాని నిర్మాణానికి అదైతే బాధ్యత కదా, కేంద్రం బాధ్యత కదా. బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, ఇవ్వమనండి 50,000 కోట్లు అమరావతి నిర్మాణానికి. ఎందుకు ఇవ్వదు మరి? ఇంతవరకు 10 రూపాయలు ఇస్తున్నా చెప్పమనండి. రైట్ సార్. సిద్ధార్థనాథ్ సింగ్ సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పక్కన స్క్రీన్ మీద చూపించాడు. ఐ మీన్ మేనిఫెస్టో రిలీజ్ చేసే క్రమంలో నిలబడ్డది. ఆయన టచ్ కూడా చేయలేదు, మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఎస్ సార్. అండ్